నారాయణఖేడ్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా వెంచర్లు వేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి, లేదంటే పానాదు భూములు కావచ్చు, లేదంటే నాలాలకు సంబంధించి అంటే వి పానాదులకు సంబంధించి గాని, లేదంటే అంటే కాలువలకు సంబంధించి ఉ అనేక భూములు కూడా కబ్జా చేసి, వాటినంతా కూడా లెవెల్ చేసి ఆహ్, పొజిషన్ చూపెట్టకుండానే ల్యాండ్‌లు కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఎంఆర్ఓలో కనిపిస్తుంది. ఒక ఎంఆర్ఓ ఒక పేదోడు పోయి ప్రభుత్వ భూమి, నా భూమి నేను నా కొడుకుకో, బిడ్డకో, ఇంకెవరికో రిజిస్ట్రేషన్ చేస్తే అనేక హద్దులు అవన్నీ కూడా అడుగుతుర్రు. మరి ఈ ఫార్మ్ ల్యాండ్‌ల వాళ్ళందరికి కూడా మీరు ఏ హద్దులు చూసి రిజిస్ట్రేషన్ చేస్తుర్రని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి ఉంది. ఎంఆర్ఓలందరూ కూడా విజ్ఞప్తి చేసేదేందంటే, మీరు చేసే రిజిస్ట్రేషన్ వాటిపైన కూడా విచారణ చేపట్టాలి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఫార్మ్ ల్యాండ్‌లు విచ్చలవిడిగా వెళ్ళడంతో విచ్చలవిడిగా అవినీతి కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి రిజిస్ట్రేషన్‌లు మీరు చేస్తుర్రు యథావిధిగా. ఒక పేదోడు రిజిస్ట్రేషన్‌కి పోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీకు అనేక రకాలుగా వారికి ఇబ్బంది పెడుతుర్రు. పొజిషన్ లేదని, లేదంటే పక్కనున్న హద్దులు రాయాలని చెప్పి చెప్తుర్రు. మరి వీళ్ళందరూ కాకుండా మీరిప్పుడు హద్దులు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుర్రని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి ఉంది. మీరు వెంటనే హద్దులు చూసిన తర్వాతనే వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!